కులగణనపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. దీనిపై ఫిబ్రవరి 7 అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాట్లు చేసి కులగణన సర్వేకు ఆమోదం తెలపనున్నట్లు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్ ఉంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీన కులగణన సర్వే రిపోర్టును అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 2లోపు కేబినెట్ సబ్ కమిటీ నివేదికకి చేరనుంది. 96% సర్వే పూర్తి కాగా 4% వివరాలు రాలేదు. కొన్ని కుటుంబాల సర్వేలకు నిరాకరించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాల వారికి ఎంతో ఉపయోగపడుతుందన్న సీఎం తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ సమావేశం నిర్వహించి సర్వే రిపోర్ట్, డెడికేషన్ కమిషన్ రిపోర్టుపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేక అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సర్వేపై క్లారిటీ రాగానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. దాదాపు 56% వరకు బీసీలు ఉన్నట్లు కులగణన సర్వేలో తేలినట్లు సమాచారం. కులగణనపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. దీనిపై ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాట్లు చేసి కులగణన సర్వేకు ఆమోదం తెలుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, కులగణన సర్వేకి సంబంధించి ఇప్పటికే 90% పూర్తయిందని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ సందర్భంగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి అందరూ బాధ్యతగా మెదిలి విజయవంతం చేశారు సర్వే అని కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఫిబ్రవరి 2న దీనికి సంబంధించి కులగణనకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించడానికి కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే ఏర్పడిందో ఆ కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందజేయనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 5న రాష్ట్ర కేబినెట్ సమావేశం అయ్యి తర్వాత దానికి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కులగణన సర్వే ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏంటంటే బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటిని అసెంబ్లీ ముందు పెట్టి తర్వాత దీనిపై చర్చించనున్నారు. ఆ తర్వాత ఈ అసెంబ్లీ రిజర్వేషన్ ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశంలో ఏదైతే బీసీ డిక్లరేషన్ పేరు మీద రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి అయితే ప్రభుత్వం ప్రస్తుతానికి భావిస్తున్నది. దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి అక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అంటే అక్కడ ఆమోదం తెలపడానికి ఇబ్బందులు ఎదురయ్యే టెక్నికల్ గా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి లీగల్ ఒపీనియన్ ద్వారా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. లీగల్ ఒపీనియన్ ప్రకారం అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు ఏదైతే 50% రిజర్వేషన్ దాటొద్దని చెప్పిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలు పరిశీలిస్తూ పంచాయతీ ఎలక్షన్స్ కు వెళ్లాలని చెప్పి అయితే ప్రభుత్వం భావిస్తుంది. అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత దీనిపైన ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల ఫిబ్రవరి 5న కేబినెట్ సమావేశం ఉండబోతుంది. 7న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఉంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి కులగణనలో వచ్చిన డేటా దాదాపు 56% బీసీలు రాష్ట్రంలో ఉన్నట్టుగా కులగణన సర్వేలో తేలినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ మేరకు అంటే 42% రిజర్వేషన్ సాధ్యం అవుతుందా కాదా అనే విధంగా, అదేవిధంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ టికెట్స్ ఇవ్వాలా అనే కోణంలో ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు కావచ్చు మరంతా బీసీలకు ఖచ్చితంగా ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ లో 42% ఇస్తామన్నారో ఆ దమాష ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్న పరిస్థితి ఇటీవల డిమాండ్లు బీసీ సంఘాల నుంచి కూడా ఎక్కువ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై తీవ్ర స్థాయి కసరత్తులు చేస్తుంది, లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటుంది. ఆ మేరకు అంటే బీసీ రిజర్వేషన్ దాని మీదనే ఈ పంచాయతీ ఎలక్షన్లకు అంటే క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళాలైతే మాత్రం ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి 15 లోపు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.